ఎన్నికల ప్రచారంలో మనం ఈరోజు మక్కన్ సింగ్ గారితో ఉన్నాం. మక్కన్ సింగ్ గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా జరుగుతుంది ప్రచారం? బ్రహ్మాండంగా చూస్తూ ఉన్నారు ప్రజల రెస్పాన్స్. ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ నగరం పూర్తి శాతం అభివృద్ధి చెందాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా అవుతుందని చెప్పి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ప్రభుత్వం వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆయన చేస్తున్నటువంటి సంక్షేమాలు మాకు అందుతూ ఉన్నాయి. తెల్ల కార్డు 10 సంవత్సరాలు రాని వారికి మాకు తెల్ల కార్డు వచ్చింది. సన్న బియ్యం వస్తుంది. 200 యూనిట్ల కరెంటు ఉచితం వస్తుంది. అనేక సంక్షేమాలు మాకు అందుతూ ఉన్నాయి. ఇంకా అద్భుతంగా అభివృద్ధి చేసే దిశగా ఈరోజు జూబ్లీహిల్స్ ముందుకు పోతా ఉంది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తున్నాం, నగరాన్ని కూడా చూస్తున్నాం, రాష్ట్రాన్ని వింటూ ఉన్నాం. ఖచ్చితంగా మా ఓటు వృధా కాదు. దురదృష్టవశాత్తు ఎన్నికలు వచ్చినాయి. కానీ ఈరోజు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రభుత్వంతో ఉండాలని చెప్పి ఈ ప్రాంతం ప్రజలందరూ కూడా ఈ యొక్క వీధుల్లో ఉండేవాళ్ళు, ఈ బస్తీల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, శ్రీనగర్ కాలనీలో రిటైర్డ్ ఉద్యోగులు, ఉన్నత వర్గాల వారు, మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఎవరెవరైతే 40-50 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయినారో వారంతా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసినాం, నిర్లక్ష్యాన్ని చూసినాం, మమ్మల్ని పట్టించుకోలేదు. మాగంటి గోపి దురదృష్టవశాత్తు పోయింది. ఆయన ఉన్నా ఏం చేయలేదు. 13 సంవత్సరాల శాసనసభ్యుడిగా అభివృద్ధి శూన్యం. కానీ ఈసారి మేము అందరం కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీకి చేగుర్తుకి స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ మా మధ్యలో బస్సులో పుట్టినవాడు, ఒక బీసీ బిడ్డకి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. అయితే సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. గత 4 రోజుల నుంచి చూసుకుని వస్తుంది. సర్వేలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది కనిపిస్తుంది. సర్వేలు అనేటివి అన్నీ వాళ్ళు చూపించే టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కూడా మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఏ ఛానల్ లేదు, మీకు పూర్తిగా అవగాహన ఉన్నది అనుకుంటా. తర్వాత మా సోషల్ మీడియా మాకు అనుకుంటే ఒక పేపర్ లేదు. వాళ్ళ సర్వేలు వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరు ప్రజల్లో నేను తిరుగుతూ ఉన్నాను స్పష్టంగా, మీరు కూడా నా వెంబడి ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డివిజన్, ఈ బస్తీ వాసులే, బయట నుంచి ఎవరు రాలే. నేను శాసనసభ్యుడిని. నేను ఒక టైమింగ్ ఒక వీళ్ళని కోఆర్డినేట్ చేయడానికి బాధ్యతగా కొంత ప్రాంతానికి వచ్చిన స్మాల్ ప్లేస్. 4 లక్షల మంది జనాల్లో ఇలా జనాలు నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ యొక్క జూబ్లీహిల్స్ని అద్భుతంగా తీర్చిదిద్దుకుందాం, స్థానికుడైన నవీన్ యాదవ్ని గెలిపించుకుందాం, యువకుడు చదువుకున్నాడు అనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈరోజు చూస్తున్నారు మీరు మైనార్టీ మిత్రులందరూ కూడా, వీళ్ళని అందరినీ అడగవచ్చు, మీరు ఇక్కడ కూడా ఉన్నారు. ఎవరికి వారు నిర్ణయం తీసుకున్నారు ఈసారి మేము గెలిపించాలని. అదే మాదిరిగా చాలామంది సెటిలర్స్, నవీన్ యాదవ్ మాకు చాలా సహాయం చేసిండు, 3 సార్లు పోటీ చేసిండు, ఓడిపోయినా కూడా చిన్నోడు, ఎప్పుడు బాధపడలే, ఎవరు కనబడ్డా సౌమ్యంగా మాట్లాడతాడు, మేము గెలిపించుకుంటామని చెప్పి ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. సో ఎక్కడ కూడా మాకు నెగిటివ్ అనేది కనబడండి. అయితే తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఆ రోజు ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారో వారు కూడా కాంగ్రెస్ వారే, పీజీఆర్ గారితో ఉన్నవాళ్ళు, ఇంకెవరితో ఉన్నవాళ్ళు ఉన్నారు. వారందరికీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక అధ్యక్షుడు పోటీ చేస్తూ ఉన్నాడు. స్థానికుడు అనేటువంటి ఒక ఉత్సాహం ఇంకా ఎక్కువ కనబడుతూ ఉంది. ప్రభుత్వం ఉంది కదా, ఇంకా 3 ఏళ్ళు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మొన్ననే ఒక 150 కోట్లు ఏదో అభివృద్ధి కొరకు ఇక్కడ నంబర్ కరెక్ట్ తెలియదు ఇచ్చినారు. ఇంకా భవిష్యత్తులో బాగా జరుగుతుంది, మేము అనేక ఇబ్బందులు పాలవుతున్నాం అనేటువంటి ఒక ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నవారు, లేని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ప్రతి ఒక్క యువకుడు, యువతి, మహిళలు ఇవాళ ముందుకొచ్చి ఓటు వేయాలని వచ్చింది. ఇంతకుముందు చాలా తక్కువ ఓటింగ్ అయ్యేది. ఈసారి ఓటు వినియోగించుకుందామనే ఆలోచనకి రావడం ఒక పెద్ద గొప్ప పరిణామంగా నేను భావిస్తాను. అయితే బీజేపీ వాళ్ళు చెప్తున్నారు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మత రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించే పని చేస్తున్నాయని చెప్పి. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే మత కలవలేంది. ఆయన కాంగ్రెస్ పార్టీ గతంలో పార్లమెంట్ సభ్యుడు, మొన్న ఇక్కడ శాసనసభ్యుడిగా చేసిండు. ఈ రాష్ట్రంలో ఒక మైనార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉండే. మొదటి విభజనలో క్యాబినెట్ అయినప్పుడు ఆయన పేరు ఉండింది. అయితే దురదృష్టవశాత్తు ఓడిపోవడం వల్ల కాలేదు. మొన్న ఎమ్మెల్సీగా డిక్లేర్ చేసి ఈరోజు మినిస్టర్కి ఇచ్చారు. వేరే ఆల్టర్నేటివ్ మైనార్టీ మినిస్టర్ ఎవరు లేరు మాకు. వారికి ఎమ్మెల్సీ డిక్లేర్ చేసి వారికి ఇవ్వాల్సి ఉండే. అసెంబ్లీ ఉన్నప్పుడే ముందే నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అతను ఎమ్మెల్యే ఆ రోజు గెలిస్తే అదే రోజు మంత్రి అయ్యేటోడు. ఎన్నికలు అనేవి దురదృష్టంగా వచ్చినాయి. ఆయన మంత్రి పదవి ఇవ్వాలనే నిర్ణయం ఎప్పుడో జరిగింది. దానికి మత కళల మైనార్టీకి మంత్రి చేద్దా? మైనార్టీ లాగా ఉన్నారు. ఇప్పుడు మెజార్టీలోనే ఉన్నారు, ఈక్వల్ భాగంలో ఉన్నారు. హిందూ, ముస్లిం, ఇతర కుల మతాలకు అతీతంగా ఈరోజు ఒక స్వేచ్ఛతో ఉన్నటువంటి పార్టీ
ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఓకే. అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని దేవతలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ బీజేపీ కలిసి రాజకీయం చేసేటప్పుడు విడిగా మాట్లాడతారు, విషయానికి వచ్చే వరకు ఒకటవుతారు. కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేయాలనుకున్నప్పుడు ఒకటవుతారు. ఓకే. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బలంగా ముందుకెళ్తా ఉంది, మన పుట్టుకత్తులు ఉన్నాయనే ఆలోచనతో ఇలా మళ్ళీ ఒకటేయాల్సి పనిచేస్తారు. ఇవాళ బీజేపీ బాగా మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడైనా కనబడుతుందా? ఎవరైనా పనిచేస్తున్నారా? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరితో పనిచేస్తున్నారు? మెసేజ్లు మీరు అన్నట్టుగా సోషల్ మీడియా, ఆయనకు సంబంధించిన మీడియా, వాళ్ళకి సంబంధించిన సర్వేలు. మాకైతే సర్వేలు తెలియదు, నేను తిరుగుతూ ఉన్నా ఇక్కడ. మేము ఇక్కడ ఒక వారం 10 రోజుల నుంచి ఇన్ఛార్జ్గా ఉన్న వీళ్ళని చూస్తూ ఉన్నాం. అడగండి మీరు, స్థానికులు వీళ్ళంతా. మేము ఎవరిని సర్వే చేస్తలేము, డైరెక్ట్ 1-to-1 కలుస్తున్నాం. ఎవరికి వేస్తారు అవకాశం ఇవ్వండి. మేము అడిగే ముందు వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఈసారి రేవంత్ రెడ్డి గారితో ఉన్నాం, నవీన్ యాదవ్ గెలిపిస్తామని చెప్పి. అయితే 10-15 రోజులుగా మీరు నియోజకవర్గం మొత్తం దాదాపుగా 1 వీక్ నుంచి తిరుగుతున్నారు. ప్రజల దగ్గర నుంచి ఎలాంటి సమస్యలు మీకు ఎదురవుతున్నాయి, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళే ఇక్కడ కూడా ఇవాళ రోడ్లు నడుస్తున్నాయి. సగం రోడ్లు అయినా ఈ డివిజన్లో. నేను ఇక్కడ వరకు ఉన్నా కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాను. 50% రోడ్స్ చేశారు, ఇక్కడ 60% అయినాయి. ప్రతిమే అన్నీ కూడా కొన్ని కోడ్ వల్ల ఆపేసినారు, ఎందుకంటే అవి డిగ్ చేయాలా, డ్రైన్స్ చేయాలని చెప్పి. ఇక్కడ ఉన్న సమస్య ఒకటే, డ్రైన్స్ వర్షాకాలం వచ్చినప్పుడు కొన్ని నీళ్ళు అవుతాయి. అది ఇప్పటి నుంచి లేదు, గత కొన్ని సంవత్సరాలుగా ఉంది. నగరం పెరిగింది. తర్వాత పేదవాళ్ళలో ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాలు నాకు పూర్తిగా అందుతున్నాయి, సంతోషంగా ఉన్నారు. డబల్ బెడ్రూమ్ కేసీఆర్ ఇస్తాను, ఇప్పటివరకు ఇవ్వలే. మీరు ఇందిరమ్మాయిలు ఇస్తా ఉన్నారు, మొన్న మీరు వచ్చినాక ఇవ్వడం మొదలుపెట్టారు, సంతోషం. ఇంకా మాకు కూడా కావాలా, మేము పేదవాళ్ళు ఉన్నాం, కొంత మమ్మల్ని గుర్తించండి అని చెప్పి ఆ డబల్ బెడ్రూమ్ ఇస్తున్న సంగతి కాన్స్టిట్యున్సీకి 3500 ఇళ్ళు అలా రేవంత్ రెడ్డి గారు డిక్లేర్ చేయడం జరిగింది. మేము ఇస్తా ఉన్నాం. నగరంలో కూడా మీకు తెలుసు, ఇక్కడ టవర్స్ మాదిరిగానే కట్టి ఇవ్వాలి. అవుట్స్కట్స్లో తెల్లాపూరో కొండ అటువైపు కడతా ఉన్నారు. ఎవరెవరైతే ఇల్లు లేని వాళ్ళు, నిజమైన పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తిస్తాం, వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. సార్, ఫైనల్గా నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మగడి వేతారా, దమ్ముంటే తేల్చుకుందాం, ఎప్పుడు సవాల్ చేసి పారిపోతుంటారు అని పదే మాట్లాడారు. నేను సార్ ఒకే మాట, రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారు మాట్లాడారు. నాలాంటి చిన్న కార్యకర్తను మా స్థాయిలో కాన్ఫరెన్స్లో కూడా అక్కడ ఉన్న వాళ్ళు, మగాడి ఉంటే రా, దమ్ముంటే రా, చీర కట్టుకుంటావా, బయట వస్తావా, చర్చిస్తావా, నువ్వు తమ్మితే అది వెళ్తుంది, నువ్వు అది పోతే నువ్వే ఇది ఏది పోయినా బాధ్యత కలిగిన ఇష్టం వచ్చినా మాట్లాడతారు వాళ్ళు. నాకేమనిపిస్తుందంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కనబడితే తిట్టేస్తారు, లేనిపోయి నిందలేస్తారు, ఛాలెంజ్ చేస్తూ అంటారు. ఇవన్నీ చూసి ఇక్కడ మేము రెచ్చిపోయో బాధపడిపోయో పొగిడితే పొంగిపోయో చేసేది లేదు. ప్రజా సంక్షేమం, ఈ రాష్ట్ర అభివృద్ధి, శాసనసభ్యులు స్థానికంగా వారి యొక్క నియోజకవర్గాల అభివృద్ధి, దాని కింద లీడర్లు వారి వార్డుల అభివృద్ధి, దానిపైనే ఇప్పుడు మేము పూర్తిగా నిమగ్నమై ఒక ప్రణాళికబద్ధకంగా ముందుకు పోతా ఉన్నాం. దమ్మున్నోడు మొగడు ఉన్నోడు ఎప్పుడున్నాడు అంటే ఆ ఎన్నికల్లో ఓటు ద్వారా ప్రజలు తెలుస్తారు. ఇది ఒక గొప్ప అవకాశం, దురదృష్టవశాలు జరగకూడదు, జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు ఒక చైతన్యవంతమైనటువంటి ఒక అభివృద్ధి చేసుకునేటువంటి ఒక అవకాశం ఓటు. ఇవాళ నవీన్ యాదవ్ను గెలిపించుకుందాం, జూబ్లీహిల్స్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దామని ఒక నినాదంతో జూబ్లీహిల్స్ సంబంధించిన ప్రజలు ఇవాళ సిద్ధమై ఉన్నారు. దీంట్లో ఎవరు ఆపినా ఏం చేయలేరు. వాళ్ళు 10 సంవత్సరాలు చాలా సంపాదించి ఈరోజు ఏది ఎంత ఖర్చు పెట్టించినా కూడా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని డిసైడెడ్.